అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈరోజు నుంచి అయితే నేను లాంగ్ వీడియోస్ కంటిన్యూస్ పోస్ట్ చేస్తాను. షార్ట్స్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ని కూడా చూడండి. హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎందుకు రికార్డ్ చేశా అంటే మా ఇంట్లో ఎంప్టీ హోమ్ అనమాట. అంటే ఎటువంటి ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, టీవీ లేవు. అండ్ మా లైఫ్ ఎలా నడుస్తుంది అనేది చూపిస్తా. సో డోంట్ మిస్ అండ్ ఓకేనా, వచ్చేయండి వ్లాగ్లోకి. ఈ ఇంటి పని చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుర్తొస్తుంది. ఉదయాన్నే 4 గంటలకు లేచి రాత్రి 8 అయ్యేసరికి ఎలాంటి థాట్ లేకుండా కంపల్సరిగా పడుకుండిపోయేది. మధ్యాహ్నం పడుకోకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే అలానే ఉంటుంది. ఇది మాప్ స్టిక్ లేదు, అన్నీ ప్యాక్ చేసి పంపించేసాం కదా. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్, ఇంకా మాప్ స్టిక్, కొన్ని గిన్నెలు అన్నీ పంపించేయడం వల్ల నేనైతే ఆ క్లాత్ని లైజాల్ వాటర్లో ముంచి పిండి ఇల్లంతా ఒత్తుతున్నా అనమాట. ఆ రోజుల్లో ఇలానే ఒత్తుకునే వాళ్ళు, ఎవరి దగ్గర మాప్ స్టిక్లు ఉండేవి కాదు. ఇలా ఫ్యాన్స్ వేసేస్తాను అన్ని రూమ్స్లో. అండ్ మోస్ట్లీ ఇలా క్లీన్గా నేను కూర్చొని ఒత్తేసాను అనమాట. నెక్స్ట్ స్టెప్, ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత మీరైతే ఏదైనా టీవీ చూడడమో లేకపోతే సెల్ చూడడమో చేస్తారు. నేనైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. విహానానైతే మధ్యాహ్నం పూట్ల పడుకోబెట్టి లేదంటే ఉదయం లేవకముందే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇంట్లో సామాన్లన్నీ వేరే స్టేట్ పంపించేయడం వలన మా ఫ్రెండ్స్ దగ్గర 2 కళాయిలు, 2 ప్లేట్లు, కుక్కరు, మిక్సీ ఇవన్నీ తెచ్చుకున్నాము. తినేయడం, అవి తోమేయడం, మళ్ళీ వండుకోవడం, తినేయడం, మళ్ళీ తోమడం, అంతే ఉంటుంది అనమాట. ఎక్కడ మరి నేను గోడకు చారబడి రుద్దానో మరి మొత్తం సున్నం అంటేసింది. ఏదైనా కూడా పనులు చేస్తున్నప్పుడు మన డ్రెస్ మీద, మన ఒంటి మీద అస్సలు కేర్ ఉండదు. నాకైతే ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి కట్ చేసుకుంటా ఉంటాను. మొత్తానికైతే సామాన్లన్నీ క్లీన్గా తోమేశాను కాబట్టి నెక్స్ట్ మనం ఫ్రెష్ పోయి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ తర్వాత నైట్ వచ్చేసి నెక్స్ట్ డే మూవీకి వెళ్ళాము. వెళ్దాం అయ్యా ఆదివారం. అయితే అయిపోయింది, బాగా చేసుకున్నాము. చాలాసార్లు చెప్పాను, ఈ టెంపుల్లో పసుపు కుంకుమలతో పూజలు ఏం చేయక్కర్లేదు. దండం పెట్టుకుని దర్శనం వేసేసి హారతి ఇచ్చిన వరకు ఉంటే సరిపోతుంది. ఇది టెంపుల్ బయట, ఇది వచ్చేసి టెంపుల్. మా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం కదా. అయితే టెంపుల్కి వెళ్తుండే అండ్ నేను దోశలు వేసాను. విహానా రానా ఖానా ఖాలో జల్దీ आज ठीक. ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చాము. సో ఎగ్స్, కొన్ని ఎగ్స్ తీసుకొచ్చాము. ఫ్రిడ్జ్ లేదు కాబట్టి బయటే పెడతాను. బనానాస్ తీసుకొచ్చా, కొబ్బరికాయ తీసుకొచ్చాను. రేపు ఏకాదశి కదా, దండం పెట్టుకుంటాను అన్నట్టు. పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి అంతే, వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు. వంట చేస్తాను, ఆలు పరాటా. ఇదే మా ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఇలా నేను పెట్టుకున్నాను అనమాట. టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ పెట్టుకున్నా. పెట్టుకునే నెయిల్ పాలిష్లు, సాసెస్ ఇలా పైనే పెట్టేసుకున్నా. రోటీ చేస్తాను, ఆలు పరాటా కొంచెం. సో ఆలు పరాటా చేస్తే మాకు రైతా ఉండాలి. మా ముగ్గురికి పిండి సరిపోద్ది. ఆలూస్ని కుక్కర్లో పెట్టాలి. ఆలుగడ్డలు, ఉల్లిపాయ తెచ్చి వండకుండా పెట్టేస్తే ఇంతే. 3 దుంపలు ఉడకబెడితే సరిపోతుంది. ఇదిగో ఇది ఒకటి కట్ చేసి ఉడకబెడతాను, ఇది కట్ చేస్తాను. పాడైపోబోతున్నాన్ని చేస్తాను.
గ్యాస్ అయితే కింద కట్టేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడే ఆన్ చేస్తాం. ఆలు పరాటాకి కొంచెం నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, చూపిస్తాను. యాక్చువల్గా ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆలూస్ని బాగా ఉడకబెట్టలేదు, కొంచెం గట్టిగా ఉంది, మళ్ళీ దాన్ని మ్యాష్ చేయాల్సి వచ్చింది. అండ్ చూపిస్తా, అండ్ రోటీస్ పామాలి. చూసారా, ఇది కర్రీ అయితే ప్రిపేర్ అయ్యింది. స్టఫింగ్కి రోటీ పామాలి. రోటీలు అయితే చేసేసాను. गंदा पानी कड़े तो कुंजो ये गंदा पानी ये दे चलो खाना खाने आजा। हेलो अनी, इधर पकड़ो, डैडी को दे दो। डैडी टिफिन हो गया अभी। हीट है, ये ले लो, ये दही पड़ो। चलो मैं తిన్నాను. మూవీకి వెళ్తున్నాం. వేసుకో. ఎక్కడికి వెళ్తున్నా? మూవీకి వెళ్తున్నాం. యూట్యూబర్ హాయ్ చెప్పు. రావట్లే పదం. ఉజ్బెకిస్తాన్ నుంచి, జపాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి సినిమాకి వచ్చాము. కాకపోతే నాది వంటగదిలో వేసుకునే టీషర్ట్, ఇది జూడియో టీషర్ట్, కొత్త టీషర్ట్. ఎర్లీ మార్నింగ్ 2 o'clock. నిద్ర అయితే వచ్చేస్తుంది. 3 o'clock అయింది. ఎర్లీ మార్నింగ్ 2 o'clock.